గ్యారేజ్. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడనో లేదో తెలీదు కానీ అల్టిమేట్ పంచులతో అన్లిమిటెడ్ కామెడీ మాత్రం పక్కా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. డాన్స్ చేస్తారని వెయిట్ చేసిన మరి ఇంత సింపుల్ గానా? చూసారు కదా, ఒక చిన్ని నవ్వి బంధాలను కలపొచ్చు, యుద్ధాలను ఆపొచ్చు, స్కిట్లు లేపొచ్చు. కాబట్టి మీరు నవ్వుతుండండి, మీకు దండం పెడతా. మా టీం లీడర్లు అందరి వల్ల మీకు ఎంత ఉపయోగాలు ఉన్నాయి చెప్పండి. కొన్ని టీముల వల్ల మిమ్మల్ని నిద్రపుచ్చి ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, కొన్ని టీములు నవ్వించి ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, కొన్ని టీములు అయితే మీరు మధ్యలో ఫోన్ మాట్లాడుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. కొన్ని టీములు అయితే అసలు ఇక్కడ ఉందామా లేచి ఊరు వెళ్దామా అన్న సెన్స్ లో కూడా ఉంటాయి. కాబట్టి మంచిగా ఇది ఆది గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్ చేయబడి ఓకేనా? ఎలా కొత్తగా ఏమైనా వచ్చాయా? ఎవరు వచ్చినా మీ పక్కన చేస్తారు కానీ మా పక్కన చేస్తారండి. కొత్తగా బండ్లు ఏమైనా వచ్చాయని అడిగా ఎప్పుడు చూసిన అమ్మాయిలు కారు టైర్ కి చీర కట్టినా కూడా దాంతో కాపురం చేసి 2 బైక్ టైర్లు పుట్టేస్తాడు. అలాంటి వాడు నీ చేతుల మీదకి రెంచి ఓపెన్ చేయి. రేంచే కదా, ఏదో కొత్త సినిమా లాంచ్ అయినట్టు నా చేతుల మీదకి ఎందుకు? మొట్టమొదటిసారి నీ చేయబడతాయి, ఏ పని అన్నా అద్భుతంగా జరిగిద్ది. ఇంకా నయ్యో, నువ్వు చేసిన పనులన్నీ నా చేయబడ్డాకే జరిగినాయి. అలా నన్ను కూడా వేసేవారు లోపల. కారు రిపేర్ అయిందా? చూడ నా కార్ రిపేర్ చేయలేకపోతున్నాను. అంత చిరాకు అనకరా బ్రో. ఈ కారు జబర్దస్త్ లాంటిదండి, అందులో పెట్రోల్ ఈటీవీ లాంటిది, అది లేకపోతే ఇది నడవదు. ఇక స్టీరింగ్ వచ్చేసి వాళ్ళు ఎలా తిప్పితే మనం అలా తిరగాలి. లేదు మేము ఇలా తిరుగుతామంటే వెళ్ళి బయట తిరగండి అంటారు. ఇంకా డ్రైవింగ్ సీట్ వచ్చేసి మన రోజా గారు, ప్రజెంట్ ఆవిడే ముందు నడిపిస్తుంది అనమాట. పక్క సీట్ వచ్చేసి మనో గారు, ఆవిడ చూసి ఎలా నడపాలి ఏంటి అనేది ఇప్పుడే మొత్తం నేర్చేసుకుంటాం. సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఆయన డ్రైవింగ్ సీట్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? డ్రైవింగ్ సీట్ అంటే ఆవిడతో పాటు అసెంబ్లీ సీట్కి వెళ్ళి అంత అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. కార్లో గేర్లు ఉంటాయి కదా, ఆ గేర్లే డైరెక్టర్లు అనమాట. 24 గంటలు స్పీడ్ పెంచండి అంటే ఆ గేర్లు వాళ్ళకేం తెలుసు, రాసి వేర్లు ఓడుతున్నాయి ఇక్కడ. ఈ కారులో ఎల్ఈడి ఉంటది, అవును, అందులో క్రికెట్ వస్తుంటది, కొన్ని రియాలిటీ షోలు వస్తుంటాయి, కామెడీ షోలు వస్తుంటాయి. కాసేపు చూసి ఆపేస్తారు, మళ్ళీ చివరి కారునే చూస్తారు. అదిరా కారు స్టాండర్డే వేరు. మరి అనసూయ గారు ఈఎంఐ రా అంటే ఈ కారుకి ఈఎంఐ ఆవిడే కడుతుందా? ఈ కారు వాడుకుని ఆవిడ కారుకి ఈఎంఐలు కట్టుకుంటుంది. మనతో పాటు ఇంకోటి ఉండాలి కదా, ఆడేడి అవి బండి రిపేర్ అయింది కదా, ట్రైల్ వేయడానికి వెళ్ళాడు. నువ్వు బైక్ ట్రైల్ వేద్దామని వెళ్ళావా లేకపోతే బైక్ మీద ఎంట్రీ ఇద్దామని వెళ్ళావా? నువ్వు అలా వచ్చాను చూసావా? ప్రేమిస్తే సినిమాలో భర్తలా వచ్చా. చిన్న తేడా ఉందరా. ఆయన సినిమా చివరిలో అన్న నువ్వు స్కిట్ స్టార్ట్ నుంచి అన్న అంటుంటావు. నువ్వు ఇలానే అంటావన్నా. వచ్చేటప్పుడు పోలీసులు ఆపారు, ఈ బుక్ తెచ్చావా ఆర్సీ బుక్ తెచ్చావా అని అడిగారు. నువ్వేమన్నావు? నేను ఆల్రెడీ బుక్ గుర్తుపెట్టావా అన్నావా? బండి కండిషన్ బాగుంది. బండి కండిషన్ బాగుంది, నీ కండిషనే బాగాలేదు. ఎప్పుడు ఫేవర్ వచ్చిన లాగా ఫేస్ ఏంట్రా నువ్వు? వ్యాక్సిన్ వచ్చి ప్రపంచం అంతా వైరస్ పోయినా నువ్వు చూస్తే ఇంకా ఉందనుకుంటారు, అలా ఉందరా ఈ ఫేసు. నేను ఎంత కష్టపడుతున్నాను నీ గ్యారేజ్ కోసం, బండి చెక్ చేయడం కోసం ఊరంతా తిరిగి వచ్చాను. మీరేమో ఊర్ల మీద పడి తిరుగుతారు, ఆ తర్వాత నేను తిరగాలి మీకోసం. అలా గడ్డెట్టాను ఇడికి, వాడికి గడ్డి పెట్టాలి నీకు. అన్న మీ ఆవిడ వస్తుంది. ఎందుకు వస్తున్నారు ఈ టైంలో? ఏంటన్నా మీ ఆవిడ వస్తే చూడవేంటి? దాన్ని మ్యారేజ్ లోనే చూడలేకపోయినరా, గ్యారేజ్ లో ఏం చూస్తాం ఇంకా. మీ ఆవిడంటే ఎందుకు నచ్చదన్న నీకు? మొగుడు కోసం క్యారేజ్ తెచ్చి అక్కడ నుంచి ఎవరి కోసమో చూస్తుంది, ఎందుకు నచ్చుతుంది అది? ఏమే ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు? మీద కూర్చొని తినడానికి సుధీర్ వస్తానండి. వాడు బయట ఎక్కడొక్కడ తింటాను, వాడికి ఏం కరువులే కానీ నువ్వురా. ఏం తెచ్చావు కూరలో? మొదటి గిన్నెలో నా పెదాలు అంటే దొండకాయలు, రెండో గిన్నెలో నా బుగ్గలు అంటే టమోటాలు, కింద గిన్నెలో నీ కాళ్ళు, మధ్య గిన్నెలో నీ మొహం తేలేదా? అంటే ఏంటండి? కాళ్ళు అంటే మునక్కాయలు, మొహం అంటే చాంగడ్డ. మొత్తం వెజ్ అండి, నాన్ వెజ్ ఏం తేలేదా? ఎందుకు తేలేదు బాబు? చికెన్ బొక్కలు, మటన్ బొక్కలు, దాని బొక్కలు అన్ని కలిపి తెచ్చింది తినండి. ఏంటండి కూర్చొని ఎప్పుడు రాడు తుడుస్తా ఉంటారే? అరే ఇంట్లో ఒక పెళ్ళ ఉందని సంగతి మర్చిపోయారా మీరు? నిన్ను పెళ్ళామని ఎవడన్నాడే? ఇంటికి వెళ్ళినా రాడ్డే, ఏడా రాడ్డే, ఏదైనా రాడ్డే కదా, రాడ్డు తుడుచుకుంటూ కూర్చున్నా. ఏంటన్నా అలాగంటావు? ఇక్కడ నొట్లు బిగించడం మానేసి అక్కడికి వెళ్ళి నడుము బిగించచ్చు కదా. ఒరే ఇక్కడ నొట్లు బిగిస్తే బండి షెడ్డు నుంచి వెళ్ళిద్ది, అక్కడ నడుము బిగిస్తే బండి షెడ్డుకి వస్తుంది. ఏమంటే పిల్లి అడ్డం వచ్చిందండి.
కాసేపు ఆగుండి వెళ్తా. నువ్వు ఎదురొచ్చినందుకు అది కూడా ఆగింది వెనకరా. ఇదిగో బాబు, నా లవర్ తో సినిమాకి వెళ్తుంటే టైర్ పంచర్ అయింది, కొంచెం చూడమ్మా. ఆహా 2020కి నీకు పోటీ పెడితే నీకే ఎక్కువ దరిద్రాలు ఉంటాయి నీ దరిద్రం. టైం లేదు, ఒక 7 నిమిషాల్లో అయిపోవాలి, తొందర చేయవా? అవ్వదు అవ్వుద్ది. అవ్వదు. ఏంటయ్యా 7 నిమిషాల్లో కాదా? 7 సంవత్సరాలు అయింది, ఏమైంది చెప్పురా, ఏమైంది చెప్పు, ఏమైనా అయిందా? సరే సరే సరే, ఆ ముళ్ళు పీకు. ఏది ఇది పీకు, ఏది అది పీకు. నేను అన్ని పీకితేనే ఎడదాకా వచ్చా, నువ్వు ఏదో ఒకటి పీకి, లేకపోతే అభి అన్న పీకి పడేస్తాడు. రాము ఎంత మంచి పేరురా. ఎంత మంచి పేరండి. చూడు అసలు ఎలా ఉంటదంటే నీ పేరుకి మీనింగ్ అటు పైకి రాము కిందకి రాము మధ్యలో ఉంటాము అని నీ మీనింగ్ అన్నమాట. ఎన్ని సందర్భాలు వస్తా చూస్తారా రాము? అరే చెప్పండి రా. టీమ్ లీడర్ గా చేద్దాం, వస్తావా? రాము. లేకుండా చేద్దాం, వస్తావా? రాము. జబర్దస్త్ లో చేసి జనాల్లోకి వెళ్దాం, వస్తావా? రాము. వైజాగ్ వెళ్దాం, వస్తావా? దానికి కూడా రాము. నువ్వు దేనికి వస్తావురా రాము? ఓకే నువ్వు ఓకే. దేనికి రావురా రాము? ఎందుకు వచ్చావు రాము? పంచర్ కూడా వేసాలి కానీ తీసుకెళ్ళండి. దీన్ని ఏమంటారు? వచ్చి వేయించుకోవడం అంటారు. పంచర్ రా రే. ఏ మాటగా మాటరా. వాడిది పక్కన లవర్ ను చూశాక, నా పిల్లాన్ని చూశాక మనకంటూ ఒక లవర్ ఉంటే బాగుంది అనిపించిందిరా. నాకు పెళ్లి కాలేదని ఒక మాట చెప్పేసి ఏదైనా పడేసి దాన్ని పెళ్లి చేసుకోవాలన్నరా నాకు. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల. ఏంటి అందరూ షాక్ అయ్యారా నన్ను చూసి? లేదమ్మా, జనాలు గుర్తుపట్టే వాళ్ళని తీసుకొస్తేనే వాళ్ళు షాక్ అవ్వరు. ఇప్పుడు నువ్వెవరో తెలుసుకుని షాక్ అయ్యేంత టైం వాళ్ళకి లేదు. ఎప్పుడు లేడీ గెటప్ల మధ్యలో ఉండే మీకు ఇంత అందమైన అమ్మాయి వస్తే ఉత్సాహపడరా ఏంటి? వస్తే ఉత్సాహపడరమ్మా, ఏమన్నా ఇస్తే ఉత్సాహపడతా. నా ఎంట్రీకి ఫ్లైట్ నుంచి పూలు ఏదైనా ప్లాన్ చేయొచ్చుగా? ఏంటమ్మా అది? ఫ్లైట్ నుంచి పూలు ఏదైనా ప్లాన్ చేయొచ్చుగా? పెంచి పూల మా వాళ్ళని ట్రై చేసి పెట్టమంటేనే పెట్టి సర్దుకోమంటారు. ఇంకా ఫ్లైట్ ఎగరాలి అంటే ఏదో కైట్ ఇచ్చి ఎగరేసుకోమంటారు. అయినా స్కూటీ నడపడం ఎంత కష్టమో మీకు తెలుసా? నగరంలో ఆవిడ పెద్ద పెద్ద అంబులెన్స్ బుల్లెట్ నడిపింది, ఆవిడే సైలెంట్ గా ఉంది. నువ్వేంటమ్మా బైక్ నడిపేది అంతా కష్టమంట. సర్లే, ఏంటి ప్రాబ్లం ఏంటి? బైక్ రన్నింగ్ లో ఉన్నప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. నేను చేస్తాను. నేను రిపేర్ చేస్తా. నేను రిపేర్ చేస్తాను. నేను రిపేర్ చేస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళి హరితాదో వినోద్దో రిపేర్ చేస్తా రిపేర్ చేయండి. ఏదో ఒకటి మీరే చేయాలండి. అసలే ఈ బైక్ నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను చాలా గ్లామర్ గా ఉంటానని చెప్పి. సెల్ఫ్ ప్రాబ్లమే కదమ్మా, దీనికి సెల్ఫ్ డబ్బా ప్రాబ్లం కూడా ఉంది, తగ్గిపోద్ది. ఫస్ట్ కిక్ స్టార్ట్ అవ్వట్లేదండి. ఫస్ట్ స్కిట్ కదమ్మా, ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు ఇప్పటికే ఉంది కదరా, చెప్పు. ఇంకా ఏమున్నాయమ్మా ప్రాబ్లమ్స్? ఇంకే ఉన్నాయి? అది మధురమే క్షణమే ఓచలే మధురమే. ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ ఏం చేస్తాను, ఊరుకోండి. ఆది గారు, నేను చెప్తుంది స్కూటీ గురించి. స్కూటీయా? ఆ, ఇగో నేను చెప్తానండి, దాన్నే బ్రేక్ లేడు అంటారు. దీన్నే జోకులేడు అంటారు. ఏం లేదమ్మా, చిన్న పిన్ను పోయింది, బండి అంతా ఓకే, ఏం ప్రాబ్లం లేదు, మీరు వేసుకుని వెళ్ళొచ్చు. బండి ఓకే, మరి నేను ఓకేనా మీకు? నాకివ్వండి, 100లో డ్రైవ్ చేస్తా ఈ స్కిట్. ఇలా 100లో డ్రైవ్ చేసి వాడెవడో 100 డైల్ చేశాడు. ఏమా బండి ఓకేనా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఒకసారి ఆలోచించండి. 10:30కి మంచి ముహూర్తం ఉంది, మీరు ఓకే అంటే పెళ్లి చేసేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి చెయ్యొద్దండి. ఆహా, చూసారా సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి అయిపోయింది, ప్రేమ మాకు అసలు ఇంకా ఎవరు లేరు. నీకు ఎవరో ఒకరు తగులుతా లేరా, ఒకడగలరా? ఆగతో బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరిమూవలౌదాం ఏటిలో వేగమా పాటలో రాగమా చిటికెల తాళాలు వేద్దాం. వీళ్ళ గెటప్లు రోజు రోజుకు చూడలేకపోతున్నావు. కాలేజీకి టైం అయిపోతుందబ్బా. హలో, ఎవరి బ్యూటీస్? మీ షాప్ కి మాలాంటి ఫస్ట్ టైం రావడం కదా, ఎలా ఉంది? ప్యాచ్లు వేసే వాళ్ళ దగ్గర ప్యాచ్లు వేసే వాళ్ళు వచ్చినట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఇంటర్ పూర్తయిపోయింది. డిసెంబర్ లో ఎంసెట్ కి వెళ్ళాలి, జనవరిలో ఐసెట్ కి వెళ్ళాలి, ఫిబ్రవరిలో పల్ల సెట్కి వెళ్ళాలి. ఇందాక నుంచి అలాగే నన్ను చూస్తున్నా. ఏంటి క్రషా? ఏంటిది బాత్రూమ్ బ్రష్? ఏమైంది, ప్రాబ్లం ఏంటి? సైకిల్ పని చేయడం లేదబ్బా. నిన్ను చూసాక నాకు ఏమీ పని చేయట్లేదు, చూడట్లా. సైకిల్ కి చైన్ పడింది, ఓహో. జస్ట్ గ్రీజు అలా ఇలా వేయండి సరిపోతుంది. మా దగ్గర గ్రీజ్ అయిపోయింది, మీరే ఇలా వచ్చి ఇలా అని అన్నాడు, సరిపోద్ది.
మాకిద్దరికి వీళ్ళిద్దరు నచ్చారు, పెళ్లి చేసేసుకుంటాను. అరే మీకు వీళ్ళు దొరికినా వదలలేదంటే మీరు మళ్ళీ దొరికినా తప్పులేదురా, మళ్ళీ దొరికినా తప్పులేదురా. ఈ చిన్న వయసులో నాకు పెళ్ళ. మీకు ఓకే కదా, దండలు తీసుకురా. ఇంటికి వెళ్తే ఇప్పుడు శోభనం చేసేసుకుందాం, మామూలుగా ఉండదు. ఏంటి మా ఇంటికి వెళ్ళాలా? వస్తాడు. ఎవడు? రా రా రా, తొందరగా ఇప్పుడే పెళ్ళైంది, శోభనం ఎక్కడికి వెళ్ళాలి నడు, చెప్పు 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 చెప్పు. మీకు ఏమైనా మైండ్ తప్పిందారా? అదేమో నా అమ్మమ్మ, ఇదేమో నా నానమ్మ. కాలేజ్ డేస్ గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వేషాలు వేసుకొని తిరుగుతారు. అవునా? అవునండి. మనవడు ఆహా రే, కంగ్రాట్స్ రా, మీరు తాతయ్యలయ్యారు, తాతయ్యలయ్యారు. నాలవరు వస్తా చూడండి, 10:30కి పెళ్లి రెడీగా ఉన్నది. ఏ శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది. ఇడెవడు? రే అన్ని సార్లు నీకు పెళ్ళయింది కాలేదు, పెళ్లి కాలేదు అని అడిగా, ఒక్కసారి నాకు పెళ్ళయిందని అడిగావరా? అంటే నీ మొగుడా? వీడు నా మొగుడు రా, బొకడా బొకడా. తెలియక చేశాను మీరు నన్ను. నిన్ను ఎందుకు ఇన్నిసార్లు కొడుతున్నాడు? వాడు చాలా సార్లు వాడికి ఇస్తాను, ఈ రోజు ఇచ్చా. ఈ రోజు ఇచ్చిన దానికంటే చాలా రోజులు ఇవ్వండి, ఎక్కువ గుర్తుండి కొడుతున్నాడు ఈడు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? అదృష్టం అడ్డం తిరిగితే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా బాధేసి వెళ్తాడని అర్థమైందిరా. మిమ్మల్ని కొట్టడానికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఏ సరిపోతారు? మెయిన్ ఆర్టిస్టులు కావాలి కదా. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని ఈ లవ్లు నీకు అవసరం అంటావా? కాదే అవసరం అంటావా? రోజా గారు చాలా 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 బాగుంది. అది నిజంగా అన్ని రిపేర్లు చేయబడి నవ్వని వాళ్ళని కూడా నవ్విచ్చేస్తావు. అండ్ వీళ్ళిద్దరు అమ్మమ్మ నానమ్మ ట్విస్ట్ బాగుంది. అండ్ మీ భార్య సూపర్ చేసావు శాంతి. నీ కాస్ట్యూమ్స్, నీ డాన్స్, నీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ కొత్తగా వచ్చిన అమ్మాయి, కొత్తగా వచ్చినా కూడా నిన్ను మాత్రం టైంలో హ్యాండ్ ఇచ్చింది, నీకు టైం హ్యాండ్ ఇచ్చింది. వెరీ నైస్, చాలా బాగా అనిపించింది. మనో గారు, ఆది మెకానిక్ షెడ్ లో ఎన్ని వింతలో దొరబాబును పరదేశి చూడగానే పెళ్లి చేసుకునేంత గొప్ప మనసు వాళ్ళ. కారు గురించి భలే ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది, ఎక్స్ట్రానరీ.